నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా యేసయ్యా 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 కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా. ఫ్రెండ్స్, పైన దేవుడు కింద భర్త మనకు తోడున్నంతకాలం ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఫ్రెండ్స్, ఇదైతే కరెక్టా కాదా? అందుకే ఏ పనైనా సరే ధైర్యంగా చేసుకోవాలి. సోమరపోతుల వల్ల ఇళ్లలో కూర్చొని దేవుడు ఏ సహాయం చేయట్లేదు మాకు, మమ్మల్ని ఎందుకట్ట విడిచిపెట్టాడు దేవుడు, అవన్నీ వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఏ పనైనా సరే కష్టపడి పని చేసుకోవాలి, ముందుకు సాగిపోవాలి, దేవుని మీద భారం వేయాలి. మన భర్త మనకు తోడుండగా, దేవుడు మనకు తోడుండగా మనకి సమాజంతో ఏం పని? ఇరుగు పొరుగు వారితో ఏం పని? కొంతమంది ఇరుగు పొరుగు వారి గురించి కూడా సిగ్గుపడతారు. మేము ఎంత హోదాలో బతికేము, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, పనులకు పోతే అని ఏమనుకుంటారు? కష్టపడే వాళ్ళు ఎవరేమనుకోరు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, వయసులో కష్టపడకపోతే వయసు పోయినాక కష్టపడాలంటే నామూషైన అడ్డం వచ్చింది, చిన్నతనమైన వేసిద్ది, ఓపికైనా పోయిద్ది. మూడు పాయింట్లు ఇదైతే గుర్తుపెట్టుకోండి. నామూషి, చిన్నతనం, ఓపిక ఉండవు. వయసు ఉన్నప్పుడు ఓపిక ఉండిద్ది, నామూషి ఉండిద్ది, ఇడి చేయాల, సిగ్గు ఉండిద్ది, ఇడి చేయాల. ఇదొక్కటే 3 పాయింట్లు పెట్టుకోండి. ఓపిక ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.